సింహం రే బావా ఏంట్రా రే ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? తీసి బయట దీన్ని. ఏంట్రా కుక్క పక్కలో పడుకున్నావు? జోక్ చేసే టైం అనేది బయట పారే. సరే త్వరగా రా, అన్న నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. రే సింహం, చెప్పండి అన్నగారు. రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నువ్వు నించోవాలి. అన్నగారు, మంగళం అపోజిషన్ లో చేరాడు. వాళ్ళు ఆయన్నే నిలబెడతారు. మన పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నారు. అలాంటప్పుడు మంగళం అపోజిషన్ పార్టీలో చేరాడన్న బ్రేకింగ్ న్యూస్ మాకు తెలుసు. అలాగే మూసుకుని నించో. అలాగే. ఇకపోతే ఓ 50 లక్షల రూపాయలు రెడీ చేసుకో. అలాగే హైకమాండ్కి ఇవ్వాలి. సరే ఇస్తా అన్నగారు. ఎప్పుడు రెడీ చేస్తావు? 2 రోజులు అన్నగారు. పూర్వీకులు లాస్తుంది, దాన్ని తాకట్టు పెట్టి. తాకట్టుతో పని అవ్వదు, అలాగే అమ్మేసి. సరే అన్నగారు. నీకెక్కడరా పూర్వీకుల ఆస్తి? ఒకటికి వెళ్తున్నాను రా. మీ అమ్మ గుర్తుగా ఉన్న ఒకే ఒక ముక్కు పొడికిని తాకట్టు పెట్టి ఈయన కోసం పోస్టర్లు కొట్టించావు. అప్పటి నుంచి నువ్వు నీ చెల్లి మాట్లాడుకోవట్లేదు. మెళ్ళలో ఉన్న చైన్ కూడా పిచ్చిదే. ఇలా ఉండగా 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? కార్పొరేటర్ సీట్ ని తేరగా ఇచ్చేస్తారా ఏంటి? నీకు ఆస్తి ఉందని అడిగాను. బావా, రాజకీయాల్లో రావడానికి ముందు ఆస్తి ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపించాలి. అప్పుడే మనం పదవిలోకి వచ్చి సంపాదించాక ఎవడేం ప్రశ్నించలేదు. నాకు తెలిసి ఇద్దరి దగ్గరే డబ్బు ఉందిరా. ఒకరు రాయప్ప, ఇంకొకరు ఆయుష్మాన్ సేటు. రాయప్ప మనల్ని అడుగుతున్నాడు, ఆయుష్మాన్ ఆస్తుపాస్తులు అడుగుతాడు. అవి మన దగ్గర లేవు. వాడి పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిందే. ఊరికే ఓ మాట కన్నాను రా. ఏంటి సీరియస్గా చూస్తున్నావు? రే ఉత్తరా, ఇది తప్పు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, దయచేసి విను. నీ ఫ్రెండ్షిప్ కో దండరా బాబు. ప్లీజ్ రా, రిస్క్ అవుతుందిరా. అమ్మాయికి స్పృహ వచ్చేసింది, నువ్వు త్వరగా రా. రే ఫ్రెండ్ గేట్ దగ్గర సేఫ్టీకి కుర్రాలను ఉండమన్నాను. నువ్వు థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి రా, త్వరగా రా. రే బద్మాష్ సాలే, ఎవర్రా మీరు? ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వను, పోరా. నువ్వుగా ఇచ్చావో సరే, లేదా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, బ్యాగ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. మీకు నా ఫ్యామిలీ గురించి తెలీదు. సీఎం కి పిఎం కి బాగా క్లోజ్. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. నీకు ఏ ఏమైనా క్లోజ్ అవని, నాకేం భయం లేదు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను. ఏం చేస్తున్నావు? నీ బాబు పేరు చెప్పు. రే బేవర్స్ గా చెప్పనురా. ఏంటి మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీ కా ఫోన్. అరే బేటా, పాపా బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. సరే సెటు, ఫ్రీ అయ్యాక ఈ నంబర్ కాల్ చేయి. అగాడి వాయిస్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. ఏమంటున్నావు నువ్వు? అవును సెటు, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. లైన్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. కోట? అరే కోటి రూపాయలు చేటు దగ్గర. పాపా వీళ్ళకి పైసా ఇవ్వద్దు. సరే సెటు, అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే నా బేటీని ఏమి చేయకు. నీకు 1 కోటి రూపాయల సూట్ కేస్ తెచ్చిస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు బేటా. అందరిలాగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో? చేటు ఆ పని చెడు బేటా. సరే, అరగంటలో లొకేషన్ షేర్ చేస్తాను. డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేసులో డబ్బు పెట్టి ఇస్తాను. నా బేటీని ఏమి చేయకు. ఒకసారి బేటీతో మాట. अरे छोड़ दो मुझे यार.
मेरे पापा छोड़ेंगे नहीं तुझे అవును నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేతే మాట్లాడిస్తున్నావు. బావా నేను కార్పొరేట్ సీట్కి నుంచుంటున్నాను కదా, నా వాయిస్ తెలిసి నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బావా. బావా నా పెర్ఫార్మెన్స్ సూపర్ కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బావ జాగ్రత్త. కుర్రాళ్ళకి నువ్వు ఎవరో తెలియదు. నేను మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను. ఉదయం నుంచి దొబ్బుతున్నారు. కేర్ఫుల్. ఆయుష్మాన్ సేట్ వాళ్ళ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టిపడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా పేరు సింహం. సింహవా? అవును. అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరాలి. మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. ఆ క్లాస్ గురించి చెప్తుంటే ఎవరు నువ్వు? ఫైట్ చేయడం వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదామా? కొంచెం పక్క చెరువు నుంచోండి, తగ్గుతుంది. मैं संभालूंगी, మీరు కుమ్మేయండి. బావా, రే వచ్చేసావా? బావా, ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది. లేదంటే మన ఏరియా సేట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకి వచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? ఆడు నా చేతికి చిక్కాడు. సింహం, ఆ పోరంబోకు వాయిస్ నాకు బాగా గుర్తుంది. వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మాట్లాడు.
పానీపూరినా? బిర్యానీ బిర్యానీ మటనా చికెనా? సూపర్. ఇంటికి వెళ్దాం మనం. పదండి పదండి వెళ్దాం. मेरा बेटी పాపా अरे बेटी बेटी कैसा ठीक है ना मेरी सोना ఎలా వచ్చావు? అక్కడ పెద్ద ఫైట్ పాపా. మరి మేము వెళ్ళొస్తాం సార్. ఓ జయరామ్జీకి లోపలికి రండి, లోపలికి రండి, రండి. ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. शुक्रिया बेटा शुक्रिया చాలా సంతోషం. प्लीज बैठो अरे बैठो ना కూర్చో కూర్చో. आजा बेटा आओ सोना तुम भी बैठो तो हो ना హా మమ్మా. हाँ, मुझे चैन आ गया అరే చెప్పమ్మా నిన్ను ఎవరు ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు? బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా. బాపురే బాప్ వాళ్ళ ముఖం చూసావా? చూడలేదు, కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది. ఆ తర్వాత ఈయన వచ్చి ఆహా ఆహా నీ పేరు చెప్పనే లేదే. సార్ సింహం. ఆ? సింహమా? హీరో సింహ. అరే హీరో సింహం హీరో సింహం వీడు నా ఫ్రెండ్ బాస్. వాసువా అసలు మాట్లాడమే లేదు బేటా వింటా నీ మాట నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా అరే కుచ్ కానికి లావు అదే కుదరదు, తినే వెళ్ళాలి. అరే, అరే. వెయిట్ వెయిట్ మీరు తినే వెళ్ళాలి ప్లీజ్ ఏక్ మినిట్ ఫోన్ ఆయా ఓకే సెట్. సింహం సీట్ ఇంట్లో మనమేం చేస్తున్నావురా? అక్కడెవరున్నారు? ఎక్కడ్రా? థియేటర్లో. అక్కడేగా అమ్మాయి ఉంది. అమ్మాయి అక్కడ కాదురా, ఇక్కడే ఉందిరా. అమ్మాయి ఎక్కడుందా? మరి క్యాష్? క్యాషా? నువ్వే కదరా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు క్యాష్ లేస్తారా? నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను? బావా ఆటలాడకరా, చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు. మనం డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టి పడేశావు. నేనా? అవును, ఆ అమ్మాయి నువ్వే తనని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చావు అనుకుంటావు. నాకేమీ జ్ఞాపకం లేదురా. బావా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా, ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా. కొట్టానండి. క్రాక్ అంటున్నావా నన్ను? పొరా క్రాక్. ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు, చాలా మంచోళ్ళుగా, అంత మంచోడుగా ఉన్నావు. ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది, నువ్వు ఎప్పట్లా మారిపోయావు. ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా. अच्छा 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 ठीक है ठीक है ठीक है अरे अरे बैठो जी आप भी बैठो जी మీరు నా బేటీని కాపాడారు, మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి, ఈ సెటు మీకు చేస్తాడు. లడ్డు లేదు తీసుకోండి. లేదు, ఒక మ్యాటర్ మాట్లాడేద్దాం. సెటు, మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను కార్పొరేటర్గా నుంచుంటున్నా. వావ్ మీలాంటి బంగారం మనసున్న వాళ్ళు నించోవాలి. అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది. డబ్బు ఆ, ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 లక్షలు ఖర్చు అవుద్ది. ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అరే బాప్ రే బాప్ 50 lakhs డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరే డోంట్ వరీ బేటా, పాప రెడ్యూస్ చేస్తాను, ఇంట్రెస్ట్ లో బాగా రెడ్యూస్ చేస్తాను. సెటు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను? అరే 50 లక్షలు పెద్ద అమౌంట్ బేటా. డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా, ఆ భగవాన్కి అందుకు ధన్యవాద్ చెప్పు. పాపా చుప్ రహో బేటే. డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి, చేస్తాడు. ఎలక్షన్లో నుంచుంటున్నా. కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేయండి. అదే చాలు. శుక్రియా. అది సేట్జీ ఫ్రీగా చేస్తాడా? ఏక్ మినిట్ ఏక్ మినిట్ లడ్డూ కావో ప్యూర్ घी आप भी खाओ ना. वन मोर.
బావా నిజంగా నేనే తనని కాపాడాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతికి అందేదిరా. అంతా పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా. రేయ్ నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం. ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేశాం. మరి నేనేందుకు పాడు చేస్తాను రా? ఓ అయితే నేను పాడు చేశానంటావా? ఆ? ఇదిగో మీరు అడిగిన 50 lakhs. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. ఏ ఆ, నేను ఇవ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ని నేను డబ్బు అడిగాను. ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు. అందుకే నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు. మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతుంది. కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే పర్వాలేదులేండి. ఏమండి ఒక నిమిషం. వాసు ఆ డబ్బు తీసుకో, లెక్క రాసించు. తర్వాత మాస్టర్తో చెప్పు ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని. సరేనా? థ్యాంక్స్. నమస్తే. థ్యాంక్స్. క్షేమంగా వెళ్ళండి. వెళ్ళొస్తాను.